హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కన్నప్ప మంచు విష్ణు గారు మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. దీన్ని చాలా హై బడ్జెట్ తో తీశారు. మూవీ అయితే ఇప్పుడే చూసి రావడం జరిగింది. మూవీ ఎలా ఉంది ఏంటి, నాకు నచ్చిందా లేదో చెప్పే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు ఇవ్వలేదు, ఫస్ట్ టైం ఇస్తున్నా. ఈ వీడియోకి ఒక 500 లైక్స్ అయితే టార్గెట్గా ఇస్తున్నా, కొట్టేయండి. నేనైతే టీజర్ అండ్ ట్రైలర్ చూసాక చాలా అంటే చాలా తక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే వెళ్ళా. నార్మల్లీ ఈ మూవీ నుంచి ఎవరు కూడా కొత్త స్టోరీ, కొత్త కాన్సెప్ట్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయరు. బికాజ్ ఈ స్టోరీ అందరికీ తెలిసిందే. ఓన్లీ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. మూవీ మనకి ఎమోషనల్‌గా కనెక్ట్ అయిందా లేదా అన్నదే కావాలి. అది మూవీలో జరిగిందా అని అడిగితే నేనైతే లేదనే చెప్తా. నాకైతే మూవీ బిలో యావరేజ్ అనిపించింది. భారీ బడ్జెట్ మూవీ అన్నారు గానీ నాకైతే స్క్రీన్ మీద ఏం కనిపించలేదు. లోపలేం లేదు, డొల్లా. 90% ఆడియన్స్ ఓన్లీ ప్రభాస్ కోసమే వచ్చారనిపించింది. ప్రభాస్ ఎంట్రీ అయితే సెకండ్ హాఫ్‌లో ఉంటది. మూవీ మొత్తానికి నాకు వర్క్ అయ్యేయి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఒకటి క్లైమాక్స్ అండ్ ప్రభాస్ వచ్చిన సీక్వెన్సెస్ అండ్ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. అండ్ ఇంకోటి ఎమోషనల్ సీన్స్‌లో వచ్చే బీజం అయితే పర్లేదనిపించింది. అండ్ క్లైమాక్స్‌లో వచ్చే వీఎఫ్ఎక్స్ అది పర్లేదనిపించింది. ఇవి మాత్రమే నాకు వర్క్ అయ్యాయి. ఇంకా నెగెటివ్స్ విషయానికి వచ్చేస్తే మూవీ మొత్తానికి పెద్ద నెగెటివ్ అంటే ఫస్ట్ హాఫ్‌లో అక్కర్లేని సోదంతా ఉంటది. స్టోరీకి సంబంధం లేని యాక్షన్ సీక్వెన్సెస్ వామ్మో! అయ్యయితే చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి. ఒక్క ఫైట్ సీక్వెన్స్ కూడా బాలేదు. మొత్తం గ్రీన్ స్క్రీన్ మీద చేసేసారు. అమీర్‌పేట్ వీఎఫ్ఎక్స్ బెటర్ దీనికన్నా. పెర్ఫార్మన్స్‌లు కూడా అంతేం బాలేదు నాకైతే. క్యారెక్టర్ రైటింగ్స్ కూడా అస్సలు బాలేదు. చాలా సీన్స్ అయితే బాగా స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ లవ్ స్టోరీ ఒకటి అస్సలు బాలేదు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే లవ్ సాంగ్స్ కూడా చిరాకు రప్పించాయి. టోటల్‌గా మూవీ రన్ టైమ్ 3 అవర్స్ ప్లస్ ఉంది. ఈ స్టోరీకి అయితే అంతైతే అవసరం లేదనిపించింది. చాలా సీన్స్ అయితే ఎడిటింగ్‌లో లేపేయొచ్చు. లొకేషన్స్ అయితే 2 వరస్ట్ ఉన్నాయి. చాలా సీన్స్‌లో బ్లర్ వేశారు. ఎందుకేశారో నాకైతే తెలీదు. ముందుగా చెప్పినట్టే ప్రభాస్ గారి క్యారెక్టర్ సెకండ్ హాఫ్‌లో వస్తుంది. నాకైతే నచ్చింది. కానీ ఆయనున్న సీన్స్ అన్నీ నైట్ టైమ్ జరుగుతాయి. పగలు షూట్ చేసి నైట్ ఎఫెక్ట్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంది. ఇంకా టెక్నికల్‌గా మాట్లాడుకుంటే సినిమా ఫోటోగ్రఫీ అస్సలు బాలేదు. బాగానే తీశాను కదండి. నేను బాగానే తెస్తాను కదా మామూలుగా. మేబీ ఆ లొకేషన్స్ మూలంగానే ఏంటో తెలీదు గానీ అస్సలు నచ్చలేదు. ఆ లొకేషన్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ గోల్ఫ్ కోర్ట్‌లా అనిపించాయి. హాలీవుడ్ లొకేషన్స్‌లో మన తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. బీజీఎం అయితే ఎమోషనల్ సీన్స్‌లో బాగున్నా యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎలివేషన్ సీన్స్‌లో అస్సలు బాలేదు. ఇంకా వీఎఫ్ఎక్స్ అయితే లాస్ట్ 1 అవర్‌లో వచ్చేదంతా బాగున్నాయి. మిగతావన్నీ గ్రీన్ స్క్రీన్ అని ఉట్టే తెలిసిపోతాయి. నెక్స్ట్ పెర్ఫార్మెన్సెస్ అయితే శివుడు క్యారెక్టర్‌లో అక్షయ్ కుమార్ గారు బాగా సూట్ అయ్యారు. కన్నప్పగా మంచు విష్ణు గారు అయితే జస్ట్ ఓకే అనిపించారు. అది కూడా లాస్ట్ 1 అవర్‌నే. మిగతా వాళ్ళందరి యాక్టింగ్ కూడా చాలా ఆర్టిఫిషియల్‌గా ఉందనిపించింది. ఫైనల్‌గా చెప్పాలంటే లాస్ట్ 1 అవర్ మాత్రమే పర్లేదనిపించింది. మిగతావి నాకేం వర్క్ అవ్వలేదు. ఏదో కామెడీ మూవీకొచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మై రేటింగ్ ఈస్ 2.5 ఔట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఆల్. జై హింద్.